2024లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఏంటి అని విశ్లేషించిన నేపథ్యంలో 40% ఓటు బ్యాంక్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, 10% ఓటు బ్యాంక్ కూటమికి ఎలా వెళ్ళింది అనుకున్న నేపథ్యంలో ఆయన చెప్పింది ఒకటే, ఈవీఎం హ్యాకింగ్. ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం, కూటమి ప్రభుత్వానికి ఈవీఎం గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా చెప్పిన మాట. అయితే దీనికి తాజాగా ఇప్పుడు ఈ మాటలను ధృవీకరిస్తున్నట్లుగానే, అంటే అసలు ఈవీఎంలు ఎలా హ్యాక్ అవుతాయి, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు అని వినిపిస్తున్న నేపథ్యంలో, లేదు ఈవీఎంలను చాలా సులువుగా హ్యాక్ చేయొచ్చు అంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వెల్లడించారు. ఈవీఎంలలో భద్రతా లోపాలకు సంబంధించిన ఆధారాలు కూడా దీని మీద సమర్పించారు. బ్యాలెట్ ఆధారిత ఎన్నికల వల్లే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా ఇదే హెచ్చరిక చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈవీఎంల మీద చర్చ అయితే జరుగుతుంది. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, అంటే దీన్ని చాలా సులువుగా హ్యాక్ చేయొచ్చు అనేది అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ చెబుతున్న మాట. అంటే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లుగా మారితేనే ఇబ్బంది ఉండదు అని కూడా, ఇంతకుముందు బ్యాలెట్లే, తర్వాత ఈవీఎంలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా దేశంలో అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన కేబినెట్ సమావేశంలోనే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలు కూడా సమావేశంలో చూపించారు. 2020 ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెబ్స్ చర్యలపై దర్యాప్తు చేయాలి అంటూ జస్టిస్ డిపార్ట్మెంట్ని ఆదేశిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆ మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అంటే వాస్తవానికి గతంలో కూడా కోర్టులు కూడా చెప్పి అసలు ఈవీఎంలో హ్యాక్ చేయడం అనేది ఎలా సాధ్యం అవుతుంది, హ్యాక్ చేసి చూపించండి అనేది. అయితే ఇప్పుడు చాలా సింపుల్గా హ్యాక్ చేయొచ్చు అనేది అమెరికా నుంచి వినిపిస్తున్నమాట. అది ఒక రకంగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరే మాట్లాడారు అంటే దాన్ని ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టులకు వెళ్తారా, లేదంటే నిజంగా ఈవీఎం ఎలా హ్యాక్ చేయొచ్చు అనేది ఏమన్నా చూపిస్తారా, నిజంగా హ్యాకింగ్ అనేది జరుగుతుంది అని నిరూపిస్తారా, లేదంటే గత ఎన్నికల్లో కూడా హ్యాకింగ్ జరిగింది అనే దాన్ని ఎలా నిరూపించాలి, ఇవన్నీ విషయాలు కూడా బయటకు వస్తే ఖచ్చితంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో అది నిజమని నిరూపించినట్టు అవుతుంది. అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల విషయంలో పారదర్శకత లేదు అని నిరూపించినట్టు కూడా అవుతుంది. ఒకవేళ ఈవీఎం ఎన్నిక అనేది పారదర్శక లోపంతో జరిగిన ఎన్నికే అని అనుకుంటే, ఖచ్చితంగా నైతికత అనేది లేకుండా జరుగుతున్న ఎన్నికలే అని అనుకుంటే ప్రజలు కూడా దాన్ని ఎంతవరకు అంగీకరిస్తారనేది కూడా వేచి చూడాలి.